ఇంకా చాలామంది గోల్డ్ మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. కొంతమంది రా గోల్డ్ కొనాలనుకుంటారు. సో 24 క్యారెట్. కొంతమంది ఆర్నమెంట్స్ కొనాలనుకుంటారు. ఇంకొంతమంది 2 కాదు బాండ్స్ కొనాలనుకుంటారు. ఏది బెస్ట్ ఆప్షన్ అసలు? నిజంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం బెస్ట్ ఆప్షనేనా? మీ ఇంట్లో లేడీస్ వద్దన్నదా కొనండి గోల్డ్. ఓకే. అది ఆర్నమెంటే కొనండి. ఆర్నమెంట్ అనేది మల్టీపర్పస్ కదా. ఒకటి వాళ్ళు ధరించవచ్చు, ఓకే. దే విల్ ఎంజాయ్, యు ఆర్ ఆల్సో ఫీల్ హ్యాపీ వెన్ యూ వైఫ్ ఆర్ డాటర్ వేసుకున్నప్పుడు. గోల్డ్ ఎంత రిటర్న్ ఇస్తుంది అంటే, గోల్డ్ హిస్టరీ అంతా చూస్తే ఇచ్చింది యావరేజ్గా 8% రిటర్న్. ఓకే. 1963లో గోల్డ్ 10 గ్రాము 6 రూపీస్ 64 రూపీస్ ఉండేది. గ్రామ్ 6 రూపీస్ 1963లో. ఓకే. అక్కడ నుంచి పెరిగిన క్రమంలో కూడా మీరు చూస్తే గోల్డ్ ఇచ్చింది సరాసరిగా 8% రిటర్న్. 8% అట్ సమ్ పీరియడ్స్ బాగా ఇస్తుంది. కానీ మీరు లాంగ్ టర్మ్ చూస్తే 8% గొప్ప రిటర్న్ ఏం కాదు, కానీ రిటర్న్ గొప్పది కాదు, కానీ గోల్డ్ గొప్పది కదా. అది ఆర్నమెంట్ కూడా ఉంది కదా. గోల్డ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది, మెటల్ వాల్యూ ఉంటుంది. రేపటి రోజు మీకు ఇబ్బంది వస్తే మీ గోల్డ్ మిమ్మల్ని ఆదుకుంటుంది, మీ స్థలం మిమ్మల్ని ఆదుకోదు.